చూసుకుంటే దగ్గర ఒక 50,000 వరకు నాకు ఆదాయం వచ్చేది. 50,000 వస్తుందంటే మంచిదే కాదు, మంచిదే కదండి. అయితే నేను చదువుకునేటప్పుడు చాలా డ్రీమ్స్ ఉండేవి, అంతే కదండి. ఎందుకు పుట్టాము, ఎందుకు కంటాము అనేది మనకు కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ రాదు. చాలామంది అంటారు నువ్వు పుణ్యం చేస్తే అక్కడికి పోతావు ఇక్కడ పోతావు అని. అదంతా రాంగ్. అది ఇతిహాసాల వరకే. అది భగవద్గీత చదువుతారు, బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు, అన్నీ కూడా ఒకటే చెప్తారు, అంతే కదండి. కష్టే ఫలి. అలాగా మా గురువులు ఏదైతే చెప్పారో నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే బిజినెస్ చేయాలి, అంతే కదండి. బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి. 50,000తో నేనేమి ఇన్వెస్ట్మెంట్ చేయలేను కదా. ఎందుకు? నాకు వచ్చే 50,000 పాల్ బిల్లు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్, పిల్లల ఎడ్యుకేషన్, అంతే కదా, అడ్జస్ట్మెంట్. అటువంటి టైంలో నాకు గురువు, మెంటర్ అండి, మీ అందరికీ తెలుసు, ఇక్కడే ఉంటాడు ఆయన. ఇప్పుడు స్వామివాళ్ళు ఉన్నారు. రంజిత్ గారు అనే వ్యక్తి నాకు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చాలామంది ఏం అనుకుంటారంటే ఈ బిజినెస్ని చిల్లిగా తీసుకుంటారండి. మీ అందరూ అదృష్టవంతులు. నా రిక్వెస్ట్ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మంచి అప్లైన్ చేతిలో ఉన్నారు, వైజాగ్లో పుట్టున్నారు, చాలా అదృష్టవంతులు. అలాగా నేను ఉద్యోగం చేసే క్రమంలో డ్యూటీ దిగుతున్నాను, బీ షిఫ్ట్. ఆయన శ్రీకాకుళం వస్తున్నారు. ఆ టైంలో నన్ను పికప్ చేసుకొని, నువ్వు కష్టపడతావు కదా, మాట్లాడుతావు కదా, నువ్వు పిచ్చోడు కదా, అన్ని ఏరియాలో తిరుగుతుంటావు కదా, సినిమా పిచ్చి ఉంది, రాజకీయం పిచ్చి ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, నీకు అవకాశం ఇస్తున్నానంటే ఆయన్ని ఈ సబ్బు పేస్ట్ గురించి నువ్వు చెప్తావా నీ స్వార్థం కోసం అని నేను ఏ విధంగా తీసుకున్నానంటే చాలా చిల్లిగా తీసుకున్నాను. మీ అందరూ కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు చెప్పడానికి అయితే లేదు, కానీ పెద్ద ట్రైనింగ్ ఇస్తే 1 డే వర్క్షాప్లు ఇవన్నీ బయటపడతాయి. అలాగే నేను కూడా ఏదోలే ఆయన వచ్చారు కదా, పికప్ చేసుకున్నాడు, సేఫ్గా ఇంటి దగ్గర దించేస్తారు కదా, బస్సు కంటే ముందు వెళ్ళిపోవచ్చు అని అలాగా చేద్దాం సార్ అన్నా. ఓకేనండి. అలాగా వచ్చిన వ్యక్తులు అయితే ప్రతిరోజు కూడా మీకు ఎలాగైతే మీ అప్లైన్స్ మంచి లైఫ్ కోసం అవకాశం ఇస్తున్నారో నాకు కూడా ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ నేనేం చేసేవాడిని అంటే ఇంకేం పని పాడు లేదు, నాకు చెప్తున్నాడు, ఈయన ఖాళీగా ఉన్నాడు, ఈయన చదువుకోలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయి ఉన్నాడు, ఈయన డబ్బు కావాలి, నాకేం నేను ఎంఎస్ చదువుకున్నాను, అహం. చదువుకున్నట్టు అహం ఉంటుందా లేదా? అటువంటి అహంతో కూడుకున్న వ్యక్తినండి. వైజాగ్లో ఒక మీటింగ్ అవుతుంది, దగ్గర 40 లక్షలు 35 లక్షలు తీసుకున్న వ్యక్తి వస్తున్నాడు, ఇదే నీకు ఫైనల్ కాల్ అని చెప్పారు. అయితే నేను ఏ షిఫ్ట్ 10 గంటలకు దిగి ఆఫ్ డ్యూటీలో రావడం జరిగిందండి. మేఘాలయ హోటల్ మనందరికి ఇప్పుడు టాప్ అప్లైన్ ఆయన, 1,62,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. నాకంటే పుట్టుకుంటారు, నేనే పుట్టుడు, నాకంటే పుట్టుకుంటారు. అటువంటి ట్రైనింగ్కి నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను టైంకి అటెండ్ కాలే. ఎందుకు? లాస్ట్లో కూర్చుంటే లాస్ట్లో వెళ్ళిపోవచ్చాను. అటువంటి మైండ్ సెట్ నాకు. అయితే ఆ ట్రైనింగ్లో ఇప్పుడు మీరు అనుకోవచ్చు లక్ష్మీ మేడం గారు కండక్ట్ చేసే మీటింగ్ అనేది చాలా చిన్న మీటింగ్ అనుకోవచ్చు. ఏదైనా ఒక అడుగుతోటి స్టార్ట్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. అంటే నేను పెద్దగా మోటివేషన్ ఇవ్వాల్సిన లేదు. అలాగే ఆ ట్రైనింగ్లో చాలామంది సూట్ వేసుకొని కారుతోటి 1,00,000 ఫారిన్ ట్రిప్, మా ఫ్యామిలీకి ఇంత లైఫ్ ఇస్తున్న మనిషి చాలామంది చక్కగా ఎంత డిసిప్లైన్గా ఒక కన్సిస్టెన్సీగా మాట్లాడుతుంటే అప్పుడు నాకు ఎక్కడో చిన్న పురుగు కదిలింది. ఎస్ కరెక్ట్. 21th century ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తెలుసు, చదువుకున్నాం, చాలా బుక్స్ చదువుతున్నాం. ఆ 21 ఇండస్ట్రీ స్టేజ్ ఒకసారి అప్పుడు ఒక 10,000 వస్తే సరిపోతుందని మా గురువు గారికి నమస్కారం పెట్టి, కాలికైతే దండం పెట్టలేదు కానీ మనసులో నమస్కారం పెట్టి, మళ్ళీ సార్ మళ్ళీ నాకు డ్యూటీ ఉంది కదా అని వెళ్ళిపోయి, మళ్ళీ శ్రీకాకుళం సండే వస్తే కంప్లీట్గా అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఏంటి, బిజినెస్ ప్లాన్ ఏంటి అని ఆయన దగ్గర కూర్చుంటే సార్ చెప్పడం జరిగింది. అలాగా నేను కూడా ఒక 10,000 కోసం వచ్చిన వ్యక్తిని, ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా చెప్తున్నారు, చెప్తే సరే నేను కూడా ఒక బయాలజీ స్టూడెంట్ని కదా, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను కదా, దీని అంత ఏంటి చూస్తాను అని గ్లూకోజామ్ అయిన కోసం కంప్లీట్గా స్టడీ చేశాను. అప్పుడు కొలెస్ట్రాల్ లేదు, నూనె కాల్షియం వాడాము. గ్లూకోజామ్ అయినా ఏదైతే మనకి సైన్ ఫ్లూయిడ్ గ్రీజ్ అయిపోతుందో దాన్ని రీప్రొడ్యూస్ చేస్తుంది కదా అని ఒక పాజిటివ్ థింక్తో మా అమ్మగారికి వాడిపించాను. అప్పటికే మా అమ్మగారు క్రానిక్ డిసీజ్తో 9 years నుంచి బాధపడుతుంది. సూర్య హాస్పిటల్ ప్రభాకర్ సార్ దగ్గర. నాకు తెలుసు మా అమ్మగారికి ఏంటంటే రాత్రి నిద్రుండేది కాదు, ఈ నొప్పి వస్తే
వస్తే క్లాత్ కానీ లేదనుకుంటే తాళ్ళు కానీ కట్టుకుంటారు. మంచానికి పట్టించిన వ్యక్తి అనమాట. ఆవిడ మీద ఎందుకంటే ఫస్ట్ నేను వాడాలి, అంతే కదండి. నేను వాడాలనే కాన్సెప్ట్తో వాడాను మా అమ్మగారికి. మా అమ్మ ఏం చేసిందంటే వారం 10 రోజుల తర్వాత బాటిల్స్ నా మొక్కనేసి కొట్టింది. నమ్ముతారో లేదు, నిజం ప్రామిస్. ఏరా నాయన నేను బతకాలని ఏం లేదా, చంపేయాలని ఉందా అనేసి. అంతే కదా, గ్లూకోజ్ మీద వాడితే ఏమవుతుంది, అలాగనమాట. అప్పుడు నాకు తెలియదు కదా. ఇప్పుడు మనందరం కూడా మంచి నాలెడ్జ్ ట్రైనర్స్ ఉన్నారు, మంచి మంచి అప్లయన్స్ ఉన్నారు. అలాగే నేను మా అమ్మగారికి అమ్మ లేదమ్మా ఇది వాడితే రిజల్ట్ వస్తుందని కంప్లీట్గా 6 months పైన వాడించాను. దగ్గరుండి మరీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా కంపెనీ ఫోన్ నుంచి కాల్ చేసి అమ్మ వాడండి బాగుంటుందని వాడించి మా ఇంట్లో రిజల్ట్ పొందిన తర్వాత ఎస్ ఈ బిజినెస్ నేను చేస్తాను, నా డ్రీమ్స్ ఉన్నాయి, నా కారు కావాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈరోజు జనరేషన్ ఇన్కమ్ కావాలని ఆ రోజు నేను సైన్ చేశానండి.